జరుగుతున్న ఐసెట్ కౌన్సిలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఎంబీఏ విద్యపై అవగాహన మరియు విద్యార్థులకున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చదలవాడ బిజినెస్ స్కూల్ యొక్క ప్రొఫెసర్స్. ఇప్పుడు మనం వారిని అడిగి ఎంబీఏ విద్యపై ఉన్న సందేహాలే కాకుండా విద్యార్థులు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు వెంటనే మా యొక్క నెంబర్ 9848171809 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే ప్రొఫెసర్స్తో మాట్లాడి మీకున్న సందేహాలను వెంటనే సమాధానాలు పొందొచ్చు. సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నా పేరు విష్ణుప్రియ సార్. నేను పిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేశాను సార్. ఓకే. నేను ఎంబీఏ తీసుకోవచ్చా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంబీఏ? మీరు బీఎస్సీ కెమిస్ట్రీ చేశారు. సార్ ఈ ప్రశ్నకు ప్రొఫెసర్ గంగాధరం గారు సమాధానం ఇస్తారు. బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు ఎంబీఏకి ఎలిజిబిలిటీ ఉందా? ఇప్పుడు ప్రొఫెసర్ గంగాధరం గారు మీకు ప్రశ్నకు సమాధానం చెప్తారమ్మా, మీరు వినండి. మా ఆల్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీలో ఏ గ్రూప్ అయినా బీకామ్ అయినా బీఏ వాళ్ళందరూ కూడా ఎంబీఏ చేసేదానికి ఎలిజిబిలిటీ అమ్మా. బిజినెస్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకి వ్యాకెన్సీస్ మార్కెట్లో రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. వేరియస్ జాబ్స్కి ఆపర్చునిటీస్ ఉందమ్మా. అందరూ బీఎస్సీ గ్రూప్ ఏ గ్రూప్ అయినా కూడా మీరు చేయొచ్చమ్మా. మీ ప్రశ్నకు ఇంకేమైనా ఉన్నాయండి ప్రశ్నలు మీవి? హౌ కెన్ యూ సబ్జెక్ట్స్ ఎలా కోప్ అప్ కావచ్చు అనేది ఫస్ట్ సెమిస్టర్లో బేసిక్ ఉంటాయమ్మా. ఆర్డినరీ అకౌంట్స్, మ్యాథ్స్, సింపుల్ మ్యాథ్స్. సెకండ్ సెమ్లో అదర్ సబ్జెక్ట్స్ లైక్ స్టాట్, వార్ అని ఉంటాయి. థర్డ్ సెమిస్టర్ నుంచి మనకు స్పెషలైజేషన్ తీసుకుంటావచ్చు. ఎంబీఏలో స్పెషలైజేషన్ వచ్చాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అవన్నీ ఉంటాయమ్మా. దాన్ని బట్టి మీరు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ మీద, దాన్ని బట్టి మీరు ఏ ఫీల్డ్ మంచిది అని నిర్ణయించుకోవచ్చు. మేము ప్రొఫెసర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కడప. ఓకే. తేజస్విని సార్. మీ పేరు తేజస్విని, కడప నుంచి మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఫ్రమ్ పుత్తూరు సార్. ఓకే చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఏంటమ్మా? ఏ స్పెషలైజేషన్ చేస్తే మీకు బాగుంటుంది ఎంబీఏలోనే కదండి మీ క్వశ్చన్. ఈ ప్రశ్నకు ప్రొఫెసర్ నీరజ గారు సమాధానం ఇస్తారు, మీరు వినండి. ఏ స్పెషలైజేషన్ అని కాదండి, మీ క్వాలిటీస్ ఏంటి అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఇయర్ అంతా జనరల్ బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతారు. బేస్డ్ ఆన్ దాట్ యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. మీకు ఏ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ ఫంక్షనల్ ఏరియాకి మీరు సెట్ అవుతారు, వెదర్ హెచ్ఆర్, మార్కెటింగ్, సిస్టమ్స్ ఆర్ ఫినాన్స్. మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇక్కడ మీరు తీసుకునే స్పెషలైజేషన్ రెండింటినీ కలిపి మీరు దేంట్లో ప్రొఫెషనలిజం చూపిస్తారో జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది, దట్ టు డొమైన్ ఏరియాలో. ఇంకేమైనా ప్రశ్నలు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమండి? కడప నుంచి కాల్ చేస్తున్నారా? చెప్పండి, మీ ప్రశ్న ఏంటో ప్రొసెస్ అడిగితే చెప్తారండి. మీ గ్రాడ్యుయేషన్ ఏ కోర్స్ అండి? ఎంబీఏ. ఓకే, ఎంబీఏ అయిపోయిన తర్వాత చెప్పండి. ఇండస్ట్రీ వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంబీఏ అయిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? దీనికి శ్రీనివాస్ గారు సమాధానం ఇస్తారండి. ఎంబీఏ అనగానే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏముందని చూస్తారమ్మా మెయిన్గా. అండ్ కంపెనీకి మీరు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలరు, ప్రాఫిట్ సెంటర్గా ఎలా ఉండగలరు, మీరు ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలరా, ఒక టీ ప్లేయర్గా ఉండగలరా, ఇవన్నీ అసెస్ చేసి దాన్ని బేస్ చేసుకుని మీకు జాబ్ ఇస్తారమ్మా. ఒకసారి మీరు కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని చూసి దాన్ని బట్టి మీరు దేనికి బాగా ఉపయోగపడతారో ఆ ప్రమోషన్స్
ఆ కంట్రోల్ మొత్తం మీకు ఇస్తారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా బాబు? కట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు భరత్ కుమార్ సార్. భరత్ కుమార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఫ్రమ్ బాల్వేగూడ సార్. ఓకే, మీ ప్రశ్న కంప్లీటెడ్ బీబీఏ సార్. చెప్పండి. ఎంబీఏ తర్వాత హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, బిజినెస్ అనాలిసిస్ స్పెషలైజేషన్ మంచిది సార్. ఓకే, స్పెషలైజేషన్లో ఏం ప్రాబ్లం ఉంది మీకు? సార్ ఎంబీఏ, హెచ్ఆర్, క్వశ్చన్ అడగండి, బాగా అడగండి క్వశ్చన్. హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, బిజినెస్ అనాలిసిస్ అండ్ స్పెషలైజేషన్ లో ఏది బెటర్ సార్? ఏది బెస్ట్ అని అంటారా? ఓకే, దీనికి ఈ ప్రశ్నకు ప్రొఫెసర్ రాజశేఖర్ గారు సమాధానం ఇస్తారు, వినండి. Hello. Namaste. గుడ్ ఈవినింగ్ సార్. See, your question is ranging from what kind of specialization you have to take, is it not? సార్ See, if you go for HR, the industry wants you to be post from where you become, start from a manager, understand the feelings and sentiments of the people working under you. You design the job knowledge, job analysis, job description and job specification, and also you go for job evaluation. And when you prosper in this job, you also go for the senior management level where you decide about the candidates who can be recruited and who can be selected out of those candidates. So this is the higher post as far as HR is concerned. So if you are going for some operations, then you know about the layout of the plant or the manufacture, and from where you have to fix and you have to get the people and right people in the right job. This is your foremost activity as far as HR in terms of operations management is concerned, right? So in case of accounting, so you are in charge of the accounting department where you know the receipts and expenditure of that particular concern where you are employed, and you are at ease in deciding about the employment or deployment of funds and also the various avenues for improving the funds for the organization and also to reduce the cost optimization. So regarding the systems, you are going to plow your all knowledge in the case of database and other techniques of maintaining the files with the distributed database, as well as using the technology driven or the applications, so that you get a good knowledge on your domain area. And in all these areas you got plenty of opportunities, and only thing is your dedication, loyalty towards your organization, and the skill set in you will get you to the top post. Is it clear, boss? ఏ స్పెషలైజేషన్ బెస్ట్ అంటే? ఏ స్పెషలైజేషన్ బెస్ట్ అంటే it depends upon your choice. Say opportunities available in all the areas, but you have to choose what is the area apt to you. Suppose you did your BCom, then finance will definitely fit you. Is it clear? ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయవాడ నుంచి చేస్తున్నాను సార్. నా పేరు ఓయి దివ్య. ఓకే, చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? ఇక్కడ ఉన్న ప్రాసెస్కి మీరు మీ ప్రశ్న ఇవ్వచ్చు. నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను సార్ చంద్రబాబు కాలేజ్లో. ఓకే, హాస్టల్ ఫెసిలిటీ ఉందా సార్? హాస్టల్ ఫెసిలిటీస్ గురించి వీటి గురించి డాక్టర్ ప్రసన్న గారు మీతో మాట్లాడతారండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? విజయవాడ నుంచి మేడం. విజయవాడ నుంచి. ఓకే, చంద్రవాడ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందమ్మా. బట్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే మేడం. ఎస్, ఏసీ నాన్ ఏసీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. క్యాంపస్లోనే ఉంటాయి మీకు హాస్టల్స్ మేడం చంద్రవాడ కాలేజ్లోనే మీకు ఏసీ హాస్టల్స్లో ఉంటాయమ్మా. క్యాంపస్లోనే ఉంటాయి, మంచి ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. క్యాంపస్లోనే ఉంటుంది హాస్టల్. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఉంటుంది. ఓకే మేడం. ఫుడ్ బాగుంటుందమ్మా. బాగుంటుందమ్మా. హైజెనిక్ సేఫ్టీ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేడం, మీ పేరు సార్? మేము చంద్రగిరి నుంచి కాల్ చేస్తున్నామండి. మహేష్. ఓకే మ్యామ్, వాట్ ఆర్ ఆఫ్టర్ ఎన్డీఏ ఇన్ యువర్ క్యాంపస్ మ్యామ్? పడే సార్, మళ్ళీ చెప్పండి. ఈ క్యాంపస్ లో ఆఫ్టర్ ఎన్డీఏ ప్లేస్మెంట్ ఎలా ఉంటాయి మేడం? ఓకే సార్, మీ క్వశ్చన్కి డాక్టర్ సురేష్ బాబు ఆన్సర్ ఇస్తారు, చూడండి సార్. ఓకే. ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గమనించాల్సింది విద్యార్థులతో పాటు
వారి పేరెంట్స్ కూడా గమనించాలి. చదలవాడ బిజినెస్ స్కూల్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది. రెగ్యులర్గా ఇప్పుడు కన్వెన్షనల్ ప్లేస్మెంట్స్ కాకుండా మారుతున్నటువంటి బిజినెస్ పరిస్థితులలో బిజినెస్ అనలిటిక్స్, తర్వాత SAP కోర్సులు, డిజిటల్ మార్కెటింగ్, ఈ విధంగా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. వాటికి తగ్గ సపోర్ట్ కూడా చదలవాడ బిజినెస్ స్కూల్ ఇస్తుందండి. దానికి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని దానికి విద్యార్థులకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు సపోర్ట్ చేయాలి. తర్వాత రెగ్యులర్గా కొన్ని కంపెనీలు విజిట్ చేస్తున్నాయి. కంపెనీలు మంచి డీసెంట్ శాలరీతో వాళ్ళని స్టూడెంట్స్ని ప్లేస్ చేస్తున్నాయి. దీనికి అంతటికీ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప్లేస్మెంట్స్కి విద్యార్థులు కానీ వాళ్ళు మొదటి నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, తర్వాత రెగ్యులర్గా కాలేజ్కి రావడం, ఆ డిసిప్లిన్లకి యాటిట్యూడ్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ యాటిట్యూడ్ డెవలప్ అయిందో విజిట్ చేసేటువంటి కంపెనీలు లేదా బయటకు వెళ్ళినప్పుడు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉద్యోగాలు పొందడానికి లేదా వారి భవిష్యత్తు స్థిరపడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవేంటి ఇక్కడ చెప్పాను కదా, SAP ట్రైనింగ్ అన్ని ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఉంటాయి. అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ అని అది ఇంకొక కోర్స్ ఇప్పుడు ఎమర్జింగ్. న్యూమరస్ జాబ్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ SAPలలో. ఆల్రెడీ చదలవాడ బిజినెస్ స్కూల్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. కాకపోతే అవి పక్కన మెయిన్ కోర్స్తో పాటు పక్కన జరుగుతూ ఉన్నాయి. వాటికి పేరెంట్స్ స్టూడెంట్స్తో పాటు అడ్మిషన్కి వచ్చినప్పుడు వారికి వివరంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్స్ లేదా ఇతర ఫ్యాకల్టీ వివరంగా వాళ్ళకి చెప్తారండి. దాన్ని మీరు గమనించి తగు రీతిలో విద్యార్థులకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో జరిగేటువంటి ఆ యొక్క మార్పులకి వాళ్ళు చేంజ్ అవుతారు. తద్వారా మంచి జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మహేష్ గారు, స్పెషలైజేషన్ బేస్ చేసుకొని HR, మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్స్ ఉంటాయండి. డిజిటల్ మార్కెటింగ్ అన్నీ ఉంటాయి. మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్నారా అంటే మన చదలవాడ కాలేజ్లో డిజిటల్ మార్కెటింగ్ అందుబాటులో ఉంటుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీరు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారంటే SAP మనకి జపాన్ యూనివర్సిటీతో అలయన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఓన్లీ చదలవాడ కాలేజ్ మాత్రమే ఉంది, రాయలసీమలో. ఈ కోర్స్ మీరు SAP FICలో జాయిన్ అవ్వచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. డిజిటల్ మార్కెటింగ్ ఉందండి, ఓవరాల్ గా ఉంది. SAP అనేది మాత్రం మనకి రాయలసీమ రీజియన్ మొత్తంలోకి ఏసియా పసిఫిక్ జపాన్ వాళ్ళతో మనకి అలయన్స్ ఉందండి ప్రోగ్రామ్. SAP ప్రోగ్రామ్, SAP FICO. డిజిటల్ మార్కెటింగ్ వచ్చారు అంటే డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వచ్చు. SAP సేల్స్ మేనేజ్మెంట్ కూడా ఉందండి, సేల్స్ మేనేజ్మెంట్. ఫైనాన్స్ వాళ్ళకి, HR వాళ్ళకి SAP జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను, మంగళం నుంచి. ఓకే. ఇది యాక్చువల్గా మన BSc అయింది నాది, MBA జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. హలో, ఓకే చెప్పండి. BSc కంప్లీట్ అయింది, MBA జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అవునండి, BSc కంప్లీట్ అయింది, MBA జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు GREC అన్ని కాలేజ్ కన్నా బెటర్ అంటున్నారు, అది ఎలా మ్యామ్? ఓకే అండి, ఈ క్వశ్చన్కి మీకు తిరుపతిలో ఉన్న కాలేజ్ అంటే టాప్ మోస్ట్ ఫస్ట్ కాలేజ్ చదలవాడ కాలేజ్ అండి. ఓకే. దీనికి ఆన్సర్ మీకు రాజశేఖర్ సార్ చెప్తారు. నమస్తే మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ చదలవాడ బి స్కూల్ అనేది ఒక పెద్ద సంస్థానం. దీంట్లో ఏంటంటే అన్ని కోర్సు పైన బిజినెస్ స్కూల్స్లో ఎట్లాంటివి ఉండాలి, కోర్సెస్ ఎట్లాంటి మనం డిజైన్ చేయాలి, ఎవరికి కోర్సు అనేది టార్గెట్ గ్రూప్ కరెక్ట్గా ఎంచుకున్నాము. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా సిలబస్ని మేము ఫ్రేమ్ చేసుకుంటూ ఇండస్ట్రీ వాళ్ళు బయట వెళ్తే కూడా ఇమ్మీడియట్గా జాబ్ రావడం కానీ, లేదా ఎంటర్ప్రినర్షిప్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలని ముందుగానే మేము వాళ్ళు ప్రిపేర్ చేసి ద మొమెంట్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళంగానే వాళ్ళు ఐదర్ ఎంటర్ప్రినర్షిప్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మేబీ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ ఎక్కడైనా వాళ్ళు ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యేట్టుగా కోర్స్ మేము డిజైన్ చేస్తాం. సో ఈ కోర్స్ అనేది ఎట్లా అంటే మామూలుగా ఒక యూనివర్సిటీ తరఫునో
లేకపోతే ఒక అదర్ కాలేజ్ సిలబస్ చూసుకోకుండా ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇండస్ట్రీకి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. సో ఈ మన చదరవాడ బిజినెస్ స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ కంప్లీట్గా వచ్చినట్టుగా ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు బయటికి వెళ్తే ఇమీడియట్గా జాబ్ పొందగలిగారు అని ఆ ఉద్దేశంతో మేము డిజైన్ చేసాము ఈ సిలబస్. కాబట్టి ఎంప్లాయీ చదరవాడ ఈ విషయంలో చదరవాడ బిజినెస్ స్కూల్కి కంపారబుల్ ఏం లేదు. సో మిగతా వాళ్ళు సిలబస్ చూసారని చూసి మా సిలబస్ చూడండి, మొత్తానికి బాగా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అది మా కటింగ్ ఎడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఈ చదరవాడ కాలేజ్ లో స్టడీస్ పరంగా ఎక్కువ చూపిస్తారా, ప్రాక్టికల్ పరంగా చూపిస్తారా సార్? స్టడీ థియరిటికల్ అనేది కావాలి. అట్ ద సేమ్ టైం ఈ థియరిటికల్ ని ఎలాగా ప్రాక్టికల్ గా మనం అప్లై చేస్తాం అనేది మేము ఇక్కడ మీకు కేస్ స్టడీ ద్వారా టెక్నాలజీ డ్రివెన్ ఎనేబుల్డ్ ఎయిడ్స్ ద్వారా మీకు ఆ కాన్సెప్ట్స్ ఇండస్ట్రీలో ఎలా అప్లై అవుతాయి అని మేము మీకు ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాం. సో మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం థియరిటికల్ కాన్సెప్ట్స్ ఇన్ ఎ నట్స్ మేము ఇస్తాం. సో దీంట్లో కూడా అగైన్ వి గాట్ కటింగ్ ఎడ్జ్. ఓకే సార్. అంటే ఇప్పుడు మన చదవాల కాలేజ్ లో ఎంబీఏ పూర్తి చేసుకుని బయట జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. అండ్ మన పిల్లలు ఈజీగా జాబ్ మన హెచ్ఆర్ రౌండ్ కానీ టెక్నికల్ రౌండ్ కానీ క్లియర్ చేయగలుగుతున్నారు. అండ్ ఆఫర్స్ కూడా వాళ్ళకి చాలా బాగా వస్తున్నాయి. స్టూడెంట్స్ బాగా వర్క్ చేస్తున్నారు. మన ఎట్లా అనుకుంటున్నామో ఆ విధంగా వాళ్ళు చదువుకొని అక్రాస్ ద వరల్డ్ గ్లోబలీ దే ఆర్ గెటింగ్ జాబ్స్. ఓకే ఓకే సార్. అంటే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎలా ఉంది? yes గవర్నమెంట్ జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీస్ లైక్ సిపిసిఎల్, ఓకే, చెన్నై పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్, తర్వాత ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తర్వాత హెచ్ఎస్సిసి అని ఇవన్నీ నవరత్న కంపెనీస్, ఇవన్నీ గవర్నమెంట్ ఓన్ కంపెనీస్. సో వీటిలో కూడా మన చదరవాడ బిజినెస్ స్కూల్స్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఈజీగానే జాబ్ పొందగలిగారు లాస్ట్ టర్మ్ చూసారంటే. సో ఇవన్నీ ఏంటి కారణం అంటే డిజైన్ ఆఫ్ సిలబస్, కస్టమైజ్డ్ టీచింగ్ అండ్ టెక్నాలజీ డ్రివెన్ సిలబస్, టెక్నాలజీ డ్రివెన్ టీచింగ్. అల్టిమేట్ లా మీరు బయటకు వెళ్ళేటప్పటికి ది ప్రోడక్ట్ ఇస్ టోటలీ యాక్సెప్టెడ్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్? ఓకే, థ్యాంక్ యూ. హలో, చెప్పండి అమ్మా. ఓకే, వెరీ గుడ్ అమ్మా. మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్లో ఓన్లీ సింపుల్గా ఎంబీఏ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చూసుకోవాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ఉందా లేదా అనేది కూడా చూసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని గురించి మీకు మేడం గారు మాట్లాడతారు, చూడండి. నమస్తే మా. మన కాలేజ్లో ఈడీ సెల్ అనేది ఉంది. జనరల్గా ఎంబీఏ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, 2 ఎయిమ్స్తో వాళ్ళు జాయిన్ అవుతారు. ఎయిదర్ జాబ్ చేయాలని లేదా ఓన్గా వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని. సో ఇలా ఓన్గా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనే వాళ్ళకి సపరేట్గా ఈడీ సెల్ అనే ఒక డిపార్ట్మెంట్ని మేము పెట్టడం అనేది జరిగింది. అందులో మనకి ఫ్యాకల్టీ, ఓకే, ఈడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అక్కడ సపరేట్ ఫ్యాకల్టీని మనం అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. ఓకే, విచ్ ఐడియా ఈస్ ద బెస్ట్ అనేది దే హ్యావ్ టు సెలెక్ట్. సో విచ్ ఐడియా దే హ్యావ్ టు సెలెక్ట్ అనేది మన ఈడీ సెల్లో ఉండే ఫ్యాకల్టీ వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇఫ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ బిజినెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీఏ, ఓకే, వీ హ్యావ్ టైఅప్స్ విత్ various government organizations, state government and central government, as well as with planning commission, and they are going to provide the funds to the students to establish their own business organizations. So in that way we are offering so many opportunities to the students to establish their own organizations, and our all students, they have their own businesses in service sector as well as in manufacturing sector. Okay, even for women entrepreneurs also we have separate cell, and we have a faculty over there who will guide them, and the students are excelling in their own fields, okay, by selecting good career opportunities. Thank you. హలో, నమస్తే, చెప్పండి సార్. మేడం, బీటెక్ చదివిన పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా? బీటెక్ స్టూడెంట్సా సార్? అవును మేడం, ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యారు మాకు. ఓకే ఓకే, ఎంబీఏ జాయిన్ చేయాలనుకుంటున్నాం మేము. ఓకే, అది ఎలా ఏంటి, తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది ఎంబీఏ పిల్లలకి, ఎట్లా బీటెక్ చేసిన వాళ్ళకి? బీటెక్ జాయిన్ అయిన వాళ్ళకి మంచి బ్రైట్ కెరీర్ ఉంటుందండి. దాని గురించి మీకు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడతారు, చూడండి సార్.
ఓకే. నమస్కారం బాబు. నమస్కారం. మీరు బీటెక్ చేస్తారంటున్నారు కదా, ఏ బ్రాంచ్ చేస్తారమ్మా? మా అబ్బాయి అండి బీటెక్. మీ బాబు ఏం చేస్తారండి, ఏ బ్రాంచ్ లో బీటెక్ చేస్తారండి? మెకానికల్ తీసుకున్నారు. మెకానికల్. ఓకే. మెకానికల్ లో మెకానికల్ సార్ ఎంబీఏ ఇంట్రెస్ట్ అంటున్నాడు, అది ఎలా ఉంటుంది మెకానికల్ చేశారు కదా మీ బాబు. అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ మన ఎంబీఏ కోర్సులో కూడా అదేవిధంగా డిజైన్ చేయడం జరిగింది. మనకి ప్రొడక్షన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అని మనకి సపరేట్ సిలబస్ ఉంది మనకి. ఆ స్పెషలైజేషన్లో మీరు ఎంబీఏ చేసినట్టయితే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అది మీరు బీటెక్ కూడా చేశారు కాబట్టి అంటున్నారు కాబట్టి టెక్నికల్ స్కిల్స్తో పాటు ఈ యొక్క మేనేజర్ స్కిల్స్ కూడా మనం యాడ్ చేస్తే మంచి అవకాశాలు మనకి అందిపుచ్చుకోవచ్చు అండి. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఖచ్చితంగా ఉన్నాయి. మనకి అదే విధంగా ట్రైనింగ్ కూడా మనం ఇస్తున్నాం సార్. ఎట్లా ఏ ఏ స్కిల్స్ అయితే మనకు కావాలో, ఎట్లా మనం బీటెక్ని ఎంబీఏతో ఎట్లా మనం మెర్జ్ చేసి అనుసంధానం కూడా బాగా చేసి ఇప్పుడు అబ్బాయిని హాస్టల్ ఉంచుతామండి. మనకి హాస్టల్ గురించి కొద్దిగా డీటెయిల్స్ చెప్తారు కదా? హాస్టల్ కూడా ఉందండి. గర్ల్స్ కి బాయ్స్ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఏసీ హాస్టల్స్ ఉన్నాయి, నాన్ ఏసీ హాస్టల్స్ ఉన్నాయి. మరియు మనకి హాస్టల్స్లో ఉండేదానివల్ల మనకి ఇన్ క్యాంపస్ ఉంటారు కాబట్టి స్టడీ అవర్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం అండి. ఎక్స్ట్రా కూడా వాళ్ళకి దాంట్లో తరబీదు ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. నా పేరు ఇస్మిత, రేణిగుంట నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే అమ్మా. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ బెటరా లేకుంటే అదర్ కోర్సెస్ బెటరా మేడం? విద్య అయిన తర్వాత ఎంబీఏ కోర్సు బెటరా, అదర్ డిగ్రీ మంచిదా అంటారు? అవును మేడం. ఓకే ఓకే అమ్మా, మీకు ఈశ్వర్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్తారు, చూడండి అమ్మా. నమస్తే అండి. మీరు మంచి ప్రశ్న అడిగారు. డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ కోర్స్ చేయడం బెస్టా, ఏరే కోర్సెస్ ఏమన్నా చేయడం బెస్ట్ అని. సో నౌడేస్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీస్లో ఉంటాయి. ఎంఎన్సీ కంపెనీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్. వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా కూడా బిజినెస్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళే కావాలి. సో ఎంబీఏ అంటే టు క్రియేట్ ద మేనేజర్స్, దే నీడ్ టు సక్సెస్ఫుల్లీ రన్ ద ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్ని ఎఫెక్టివ్గా మెటీరియల్స్ని యూటిలైజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంపెనీస్కి ప్రాఫిట్ ఇచ్చే విధంగా నడపాలి. కాబట్టి వాళ్ళకి మేనేజ్మెంట్ స్టూడెంట్సే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపేర్ టు అదర్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల మీకు అక్రాస్ ద యూనివర్సల్ యూ హ్యావ్ ద డిమాండ్, యూ విల్ గెట్ జాబ్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్యాకేజెస్. ఎనీ క్వశ్చన్స్ అండి? క్లియర్ అయిందండి మీ డౌట్? అయింది మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో చెప్పండమ్మా. హలో హలో చెప్పండి. తిరుపతి నుంచి కాల్ చేస్తాను మేడం. ఓకే. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓకే. ఈ కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. ఓకే. మీ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది, నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోగలుగుతాను? ఓకే ఓకే. దానికి చదలవాడ కాలేజ్లో ఓన్లీ ఫర్ ఎంబీఏస్, ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్కే ఒక ట్రైనింగ్ ఫ్యాకల్టీ ఉన్నారమ్మా. షీఈస్ ఫ్రమ్ చెన్నై. హలో, ఒకసారి మేడం గారు మాట్లాడతారు, వినండి. Good evening. I'm very happy to answer your question. And it is to say about my college. The college has a beautiful a committee of skills which has been given to us, and we are training the students in not only to go for the academics but also to the communicational course, because you people after your graduation you'll go to MLC companies where the communication skill is very important. So we are giving you specialized training, and we are organizing special committees where we'll be actively giving some activities where you'll be splendidly grown with a good pronunciation, communicational skill. We also bring guest lectures, and we are doing all the efforts to make you people to stand up in a very good organization and also to communicate in a very good way. Thank you for giving me this opportunity. Thank you. Hello.
గుడ్ ఈవినింగ్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పోర్ట్స్. ఓకే ఓకే, డాక్టర్ సురేష్ బాబు మాట్లాడతారు, వినండి సార్. చదలవాడ బిజినెస్ స్కూల్లో స్పోర్ట్స్ గురించి మాట్లాడితే మాకు స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయండి. ఈ స్పోర్ట్స్ క్లబ్స్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి దాంట్లో క్రికెట్ లేదా ఫుట్బాల్, టెన్నిస్, కబడ్డీ ఇట్లా నేషనల్ గేమ్స్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంది. తర్వాత మేము ఈ బిజినెస్ ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పోర్ట్స్ కూడా కావాల్సినంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం మేము. సో విద్యార్థులు అకాడమిక్స్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆడుకోవచ్చు. దానికి సంబంధించి క్లబ్స్ కొన్ని ఉంటాయి, వాటి ద్వారా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సక్సెస్ఫుల్గా చాలామంది విద్యార్థులు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. విద్యార్థులంతా కూడా సాయంత్రం అవుతానే ఆడుకుంటారు బాగా. తర్వాత వన్స్ ఇన్ వైల్ యూనివర్సిటీ గేమ్స్ కానీ ఇలాగ కూడా వెళ్తూ ఉంటారండి. తర్వాత కమింగ్ టు ఏమండి మళ్ళీ చెప్పండి. సాధారణంగా ఎంబీఏ ఎడ్యుకేషన్లో ఎంబీఏ గురించి వస్తారు, కానీ ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి లేదా ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ అనేవి వాళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా యొక్క కరికులంలో స్పోర్ట్స్ తగినంత ప్రాధాన్యత ఇస్తాము. చాలామంది దాని మీద డెవలప్ అయ్యేటువంటి వాళ్ళు కూడా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అటు సైడ్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. దాదాపు 160 సెక్టర్లలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ కూడా వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ కాబట్టి ఆ ఏరియాలో కూడా కావాల్సినటువంటి పరిజ్ఞానం వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. చదలవాడ బిజినెస్ స్కూల్ తిరుపతిలో నంబర్ 1 కాలేజ్. విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, అధునాతమైనటువంటి వైఫై సౌకర్యాలన్నీ కూడా క్యాంపస్లో ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఉంటాయి, దానికి తగ్గ ఫ్యాకల్టీ ఉన్నారు. తర్వాత ప్లేస్మెంట్స్కి సంబంధించి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంది. అక్కడ హెచ్ఆర్ రూమ్స్ కావచ్చు, జీడీ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయడానికి ఆ రూమ్స్ కావచ్చు. తర్వాత క్లాస్ రూమ్స్ కూడా విశాలమైనటువంటి క్లాస్ రూమ్స్. తర్వాత మంచి వాటర్ ఫెసిలిటీ ఉందండి. తర్వాత అన్ని విషయాల్లో హైజీనిక్గా చాలా బాగా మెయింటైన్ చేస్తాం. తర్వాత లైబ్రరీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లైబ్రరీ, దాదాపు సెంట్రల్ లైబ్రరీ ఒకటి ఉంది. తర్వాత ఎంబీ డిపార్ట్మెంట్ వరకు సపరేట్ లైబ్రరీ ఉందండి. చాలా మ్యాగజైన్స్ కావచ్చు, వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ కావచ్చు, విద్యార్థికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సపోర్టివ్గా ఉన్నాయి. కాలేజ్ కోడ్ సిహెచ్డిఎల్ అండి. కాలేజ్కు మీరు అడ్మిషన్ అయిన తర్వాత కాలేజీకి రండి. కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడ రిసెప్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రిసెప్షన్ డిపార్ట్మెంట్లో మీరు కన్సల్ట్ అయిన వెంటనే మీకు కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తారు. విద్యార్థికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మేడం, నేను మదన్పల్లి నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి మా. నా పేరు శిరీష. నాకు ఐసెట్ లో 2500 ర్యాంక్ వచ్చింది మ్యామ్. ఓకే. మీ కాలేజ్ కోడ్ అండ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేసుకోరో కొంచెం చెప్తారా? ఆప్షన్ మన కాలేజ్ కోడ్ సిహెచ్డిఎల్ మా. ఓకే మ్యామ్. మీరు తమిళనాడు నుంచి వచ్చారు అంటే మీరు మీకు అక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చుంటారు కదా, బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు ఆప్షన్స్. కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సిహెచ్డిఎల్ మంది కాలేజ్, చంద్రవాడ కాలేజ్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. విద్యార్థులంతా ఈ యొక్క సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. ఇంకా ఎవరికైతే లైన్ దొరకలేదో, మరి ఇంకా ఎవరైనా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నంబరు 9550029797. థ్యాంక్ యూ. అలా ఒకసారి మా నెంబర్ చెప్తున్నాం, 9550029797. మీరు చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్, రేణుగుంట రోడ్లో ఉన్నటువంటి మా యొక్క క్యాంపస్కి కూడా రావడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వెబ్సైట్ కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, www
crsctirupati.com. Thank you.